రోజుల్లో చాలా మందికి లోక సంబంధం చాలా ఉంది కానీ తృప్తి ఉండదు. అవునా కదా? తృప్తి ఉండదు. మనిషికి ఈ లోకంలో అన్నీ ఉంటున్నాయి కానీ సంతృప్తి, నో సాటిస్ఫాక్షన్. కానీ దేవుడంట దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంట. తృప్తిపరుస్తాడు. చాలయ్యా ఈ జీవితం, చాలయ్యా ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావా, ఇంక నేను అడగడానికి కూడా నాకేం కనబడట్లేదయ్యా, ఇక నేను ఆశించడానికి కూడా నాకు దేని మీద లేదు ప్రభువా, ఇంతగా నన్ను నువ్వు దీవించావు అనేటట్లుగా ప్రభువు సంతృప్తిని, సంతుష్టి సహితమైన దైవభక్తి, గొప్ప చిన్న ఇంట్లో ఉండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి తృప్తి కలిగి ప్రభువును స్తుతిస్తూ జీవించేవారు ఉన్నారు. పెద్దింట్లో ఉండి అన్నీ కలిగి ఉండి ఏం బ్రతుకో ఇది అనేవాళ్ళు లేరండి. ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చూపిస్తాను రండి. చాలామంది ఉన్నారు. ప్రతి వీధిలో ఉంటారు అలాంటి వాళ్ళు. అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. కానీ దేవుని కలిగిన జీవితము ఈ లోకపరమైన ఆశీర్వాదాలని బట్టి ఉండే తృప్తి కాదు, కానీ ప్రభువు ఉన్నాడు. నాకేమి ఇచ్చాడో అది నాకు చాలా రోజుల్లో చాలా